అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎంతో మంది పాలకులు మారుతున్న ప్రభుత్వ పాఠశాలల దుస్థితి మాత్రం మారడం లేదని చెప్పవచ్చు. ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో ఉండడం, సరైన సౌకర్యాలు లేకుండా అదే విధమైనటువంటి విద్యను అభ్యసిస్తున్నటువంటి చాలా వరకు పాఠశాలలు ఉన్నాయి. పూర్తిగా శిథిలావస్థలకు చేరినటువంటి పాఠశాలలు ఎండకు ఎండడం, వానకు తడవడం, ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల దీనస్థితిపై ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం మనం నల్గొండ నడిబొడ్డున ఉన్నటువంటి రామగిరి ఉన్నత పాఠశాలలో ఉన్నాం. 1959లో ఈ పాఠశాలని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఏళ్ల తరబడి దాదాపు 60 సంవత్సరాలు కావస్తుందని చెప్పవచ్చు. అప్పటి నుంచి కూడా ఇదే భవనంలో ఉంటున్నారు. పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నటువంటి భవనం అని చెప్పవచ్చు. 6th నుంచి 10th క్లాస్ వరకు కూడా విద్యార్థులు ఇందులో ఉంటారు. మొత్తం ఈ భవనం అంతా కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. వర్షం వస్తున్నా కానీ పూర్తిగా ఆ కూలిపోయే ప్రమాదం ఉందని కూడా గతంలో కూడా హెచ్చరించడం జరిగిందని చెప్పవచ్చు. అయినా కానీ వీరికి సొంత భవనం లేకుండా, ఇది ఆర్య సమాజ్కు చెందినటువంటి స్థలం కావడంతో కూడా వివాదం నడుస్తుంది. గతంలో స్కూల్కి కేటాయించినప్పటికీ కూడా ఇది మొత్తం ఇంకా అద్దెనే చెల్లిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ స్కూల్ మొత్తం కూడా చాలా వరకు క్లాస్ రూమ్లోకి వెళ్ళాలన్నా కానీ మొత్తం చీకటి గదులు, అదేవిధంగా పెచ్చులుడి పడడం, వర్షం వస్తున్నా కానీ భయభ్రాంతులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. వర్షం వస్తే పూర్తిగా ఈ గ్రౌండ్ నిండిపోయే పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. 1959లో స్థాపించినటువంటి ఈ రామగిరి ఉన్నత పాఠశాలలో ఎంతో మంది కూడా విద్యను అభ్యసించి కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళిన వారు ఉన్నారు. సుప్రీంకోర్టు గేట్స్, అదేవిధంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇలా ఎంతో మంది ప్రముఖులు కూడా ఈ రామగిరి పాఠశాలలోనే విద్యను అభ్యసించడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు మాత్రం ఇప్పటికైనా కానీ కనీసం ఒక సొంత భవనము విద్యార్థులకు, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేసి అన్ని సరిదిద్దుతామని చెప్తున్నారు. కానీ మనం చూస్తున్నట్టే ఒక పట్టణంలోనే ఈ విధమైనటువంటి శిథిలావస్థకు చేరుకున్నటువంటి భవనం అంటే మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పవచ్చు. విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కూడా చదువుకుంటున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. 200 పైగా కూడా విద్యార్థులు ఇందులో ఉన్నారు. మొత్తం తరగతి గదులు మొత్తం పూర్తిగా చీకటి గదులుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఒకసారి విద్యార్థులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం క్లాస్ రూమ్లోకి వెళ్తాం. క్లాస్ రూమ్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో చూస్తున్నాం మనం. ఇది 8th క్లాస్కు చెందినటువంటి క్లాస్ రూమ్ అని చెప్పవచ్చు. మొత్తం చూడొచ్చు, క్లాస్ రూమ్ మొత్తం ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. రేకులు ఎక్కడికక్కడ పెచ్చులుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్షం వచ్చినా కానీ పూర్తిగా క్లాస్ రూమ్ తడిసిపోతుంది. అదేవిధంగా ఇందులో సరైనటువంటి వెంటిలేషన్ లేకపోవడం కూడా, అయినా కానీ ఆ విధంగానే ఉన్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. విద్యార్థులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఎలా ఉంది మీ క్లాస్ రూమ్? పైన కురుస్తుంది, ఫ్యాన్లు రావట్లే, వాటర్ ప్లాంట్ లేదు, బాత్రూమ్లు కూడా లేవు. 7th. వర్షం వస్తే ఏంది పరిస్థితి? మొత్తం కురుస్తుంది. కురువన్ సైడ్ ఉండాలి, కురువన్ సైడ్ ఉండాలి. మా చదువుకి ఇబ్బందికరంగా ఉంది. ఒక ప్రైవేట్ బిల్డింగ్, ఇది ఒక హోమ్ బిల్డింగ్ కట్టిస్తే బాగుంటుంది. మాకు ఇది తడిస్తే మొత్తం బ్యాగులు తడుస్తాయి, బెంచీలన్నీ చేసుకోవాలి. ఆ బెంచ్ అది తడుస్తుంది. వర్షాకాలం వాష్రూమ్ సరిగా లేవు. డ్రింకింగ్ వాటర్ మా సార్లు బయట నుంచి తెప్పిస్తారు. చాలా ఇబ్బంది. వర్షం వస్తే స్కూల్ మొత్తం ముందల మొత్తం వాటర్ నిండిపోతుంది. బాగా వర్షం వచ్చి ఉరుములు మెరుపులు అయితే మరి మీ పరిస్థితి ఇట్లా భయం అవుతుందా? చాలా భయం, చాలా భయం అవుతుంది సార్. బాత్రూమ్ మొత్తం వాటర్లో, బాత్రూమ్ ట్యాంకులు అవి వేవిలో జర హోమ్ బిల్డింగ్ కట్టిస్తే చాలా బాగుంటుంది. మీరు ఒక బిల్డింగ్ కట్టిస్తారని ఆశిస్తున్నాం. ఎట్లా మరి క్లాస్ రూమ్లు కూడా చీకటిగా ఉన్నాయి. లైట్ ఫ్యాన్లు పెట్టిస్తారని కోరుతున్నాం. బుక్కులు వర్షం పడ్డప్పుడు బుక్కులు తడుస్తున్నాయి, మొత్తం బురద బుక్కులు తడిచి మొత్తం బురద అవుతుంది సార్. మొత్తం జ్వరాలు సర్దులు వస్తున్నాయి సార్. వర్షం వచ్చినప్పుడల్లా స్కూల్ బంద్ అవుతుంది సార్. స్కూల్ బంద్ అవ్వడం వల్ల మా చదువు కూడా చాలా ఖరాబ్ అవుతుంది సార్. స్కూల్ మొత్తం కురుస్తుంది.
బ్యాగులు నడుస్తున్నాయి. మాకు సొంత బిల్డింగ్ కట్టిస్తారని మేము అడుగుతున్నాం సార్. సరిపోయిన గ్రౌండ్ లేదు, ఈడ మొత్తం వాటర్ వస్తుంది అంతే. చూడొచ్చు, మనకు చూస్తేనే అర్థమవుతుంది ఈ పాఠశాల యొక్క దుస్థితి అనేది చాలా క్లియర్గా కొట్టొచ్చినట్టు కూడా కనపడుతుంది. ఇదే తరగతి గదిలో కూడా విద్యార్థులు విద్యను అభ్యసించాలి, ఎండకు ఎండుకుంటూ అదేవిధంగా వానకు తడుచుకుంటూ కూడా పూర్తిగా కిటికీలు కూడా లేనటువంటి పరిస్థితి. ఆ చెత్త చెదరం అదేవిధంగా పాములు అదేవిధంగా ఆ భయంగా కూడా గడిపేటువంటి పరిస్థితి అయితే దాపురిందని చెప్పవచ్చు. చాలా వరకు విద్యార్థులు చెప్తున్నారు, మాకు ఆ సొంత భవనం కావాలి, అదేవిధంగా మొత్తం పాఠశాలలో వసతులు కావాలి, ఆ టాయిలెట్స్ కానీ అదేవిధంగా మంచినీటి వసతి కానీ చాలా వరకు ఇబ్బందులు ఎదుర్పడ్డాయి. చాలా వరకు వర్షం వచ్చినప్పుడు బుక్స్ అన్ని తడిసిపోతాయి, అదేవిధంగా మొత్తం ఆ ప్లే గ్రౌండ్ అంతా కూడా పూర్తిగా మునిగిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినా కానీ అవస్థలు ఎదుర్కొంటున్న మా సమస్యల్ని గుర్తించాలని ఆ విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్లాస్ రూమ్లో కూడా చాలా వరకు చీకటిగా ఉండడం, వారికి బోర్డుపై రాసినటువంటి అక్షరాలు కూడా కనిపించకపోవడం అనేది కూడా చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. అప్పుడప్పుడు మొత్తం కూడా ఈ రేకులు ఊడిపడడం, పెచ్చులు ఊడిపడడం, ఫ్యాన్లు కూడా విరిగిపడడం కూడా గతంలో మనం చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇప్పటికైనా కూడా స్పందించి, ఎందుకంటే గతంలో ఎంతో మంది కూడా ఇందులో ఆ విద్యను అభ్యసించి కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళినటువంటి వారు చాలా వరకు కూడా ఇదే రామగిరి హై స్కూల్లో చదివిన వారు ఉన్నారు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి రామగిరి హై స్కూల్ కొంత సొంత భవనాన్ని ఏర్పాటు చేయాలి, సౌకర్యాలు మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి సార్, ఎక్కువగా విద్యార్థులు ఏ సమస్యలు ఎదుర్కొంటారు? సార్, ఇక్కడ స్కూలు సొంత బిల్డింగ్ లేకపోవడం వల్ల ఏదైనా అభివృద్ధి చేద్దామన్నా కూడా ఈసారి వాళ్ళు అభివృద్ధి చేయలేకపోతుర్రు. చాలామంది మీకు సొంతం అది భూమి ఉన్నట్లయితే మేము బిల్డింగ్ కట్టిస్తామని చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు, కానీ మనకి సొంతం ల్యాండ్ లేదు. కాబట్టి కనీసం గవర్నమెంట్ కనుకరించి కనీసం ఓన్ ప్లేస్ చూపించి అదేవిధంగా ఓన్ బిల్డింగ్ కల్పిస్తే విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని వసతులను కూడా మనం కల్పించుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ బిల్డింగ్లో ఉండడం వల్ల ఇది అసలు ఒక ఆర్య సమాజ్ వాళ్ళది. ఆ బిల్డింగ్ని అభివృద్ధి చేద్దామంటే వాళ్ళు చేయనిస్తలేరు, వాళ్ళు చేస్తలేరు. దానివల్ల వర్షం వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా స్కూల్ని మూసేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇటువంటి సమస్యలన్నీ చాలా విద్యార్థులు ఎదుర్కొంటారు. కాబట్టి కాస్త గవర్నమెంట్ కనుకరించి అనుగ్రహించి కాస్త ఓన్ ల్యాండ్ ఓన్ బిల్డింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. రైట్, చూస్తున్నాం ఇది ఇక్కడి పరిస్థితి. అదేవిధంగా మరొక క్లాస్ రూమ్ కూడా వెళ్దాం, అక్కడ విద్యార్థులను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏదైనప్పటికీ కూడా మొత్తం మనం ఈ దుస్థితి అయితే చూస్తున్నాం. పూర్తిగా శిథిలావస్థకు చేరినటువంటి భవనం అని చెప్పవచ్చు. ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. పూర్తిగా మనం ఆ కిటికీలను కూడా చూస్తున్నాం. ఏదైతే ఈ కిటికీలు ఏదైతే ఉన్నాయో మనం చూస్తున్నాం, ఇప్పటికో పురాతనమైనవి శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితిలో ఉన్నాయి. అయినా కానీ దీన్ని పట్టించుకునే వారే లేరు. ఇప్పటికైనా మొత్తం ఒక ప్రభుత్వం స్పందించాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఆ క్లాస్ రూమ్లో వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకుందాం. చూడొచ్చు, చాలా వరకు విద్యార్థులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లమ్స్? వాటర్ వస్తే ఇవన్నీ కుర్సాయి, వర్షం వస్తాయి, ఇంకా వాటర్ మొత్తం క్లాసులోకి వస్తుంది. ఇది వర్షం వచ్చినప్పుడల్లా ఆ రేకులకు వెళ్ళి కురుస్తుంది. మళ్ళీ ఇది మొత్తం చదువుకోవడానికి కూడా అంత లేదు, మాకు వాష్రూమ్స్ కూడా లేవు. ఇదంతా ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. సేమ్ సార్, మొత్తం ఈ వాటర్ పడుతున్నాయి, చదువుకోవడానికి ప్లేస్ లేదు. వర్షం పడ్డదంటే మొత్తం ఇదంతా నిండిపోతాయి సార్. నిండిపోయి చాలా వరకు మొత్తం ఇదంతా పలగొడతారు, అదంతా ఎట్లా పడితే అట్లా వేస్తారు సార్. ఇటు టాయిలెట్స్ లేవు సార్, టాయిలెట్ వాటర్ తాగేందుకు ప్లేస్ లేదు, కురుస్తుంది మొత్తం, చదువుకోవడానికి ప్లేస్ లేదు సార్. మంత లేదు సార్ క్లాస్ రూమ్స్. ఎవరైనా బుక్ అని అంటున్నాను సార్. అవును సార్, మంచి క్లాస్ రూమ్స్, టాయిలెట్స్, మంచి వాటర్, మంచి హెల్దీ ఫుడ్ మంచిగా ఉంది సార్. ఫుడ్ టాయిలెట్స్ లేవు, క్లాస్ రూమ్ వర్షం పడ్డప్పుడల్లా మొత్తం మునిగిపోతుంది. టాయిలెట్ పోసానికి టాయిలెట్స్ లేవు, వాటర్ తాగట్లే, వాటర్ లేవు. రోజు సార్లు కొనుక్కొస్తారు.
చూడొచ్చు అందరూ ఒకటే సమస్య అని చెప్తున్నారు. వారి యొక్క క్లాస్ రూమ్ యొక్క దీన వ్యవస్థ మొత్తం కూడా వర్షం వచ్చినప్పుడు ఎంతవరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, మొత్తం కూడా రూమ్స్ అన్నీ కూడా ప్లే గ్రౌండ్ మొత్తం కూడా పూర్తిగా నిండిపోతుంది. వర్షం వస్తే స్కూల్ని బంద్ చేసేటువంటి పరిస్థితి అనిపిస్తున్నారు. అదేవిధంగా టాయిలెట్స్ లేనటువంటి పరిస్థితి, డ్రింకింగ్ వాటర్ కూడా తాగడానికి నీరు కూడా లేనటువంటి పరిస్థితి కూడా దాపురించిందని చెప్పొచ్చు. వీరంతా కూడా పేద విద్యార్థులు అని చెప్పవచ్చు. దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ఏళ్ల తరబడి కూడా ఇదే విధమైనటువంటి దీనస్థితిలో కూడా పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. పాత రేకులు, ఫ్యాన్లు, దూలాలు కూడా గట్టిగా గాలి వాన వచ్చినప్పుడు మొత్తం కూడా ఇవి కదులుతున్నటువంటి పరిస్థితి కూడా భయభ్రాంతులకు గురవుతున్నాం. బిక్కుబిక్కుమంటూ కూడా ఇక్కడే చదువుతున్నటువంటి పరిస్థితి అని కూడా చెప్తున్నారు. మేడం, ఎక్కువగా విద్యార్థులు ఏ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు? వాటర్ ప్రాబ్లం, డ్రింకింగ్ వాటర్ లేవు. సార్ వాళ్ళే తెచ్చి వర్షం అంటే మేము ట్రైనింగ్ టీచర్స్. డ్రింకింగ్ ప్రాబ్లం, వాష్రూమ్స్ కూడా ప్రాబ్లం ఉంది వాళ్ళకి. ప్లస్ రూమ్స్, క్లాస్ రూమ్స్ కూడా సరిగా లేవు. చూడొచ్చు మనం బోర్డుపై టీచర్ చెప్తున్నటువంటి వారి యొక్క కూడా మొత్తం క్లాస్ రూమ్లంతా కూడా కాస్త మొత్తం చీకటి గదులుగా ఉండడంతో వరకు కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఐ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బోర్డుపై అక్షరాలు సరిగా కనబడకపోవడం పట్ల కూడా విద్యార్థులంతా కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం ఒక మనకు చూస్తేనే అర్థమవుతుంది, పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు, నల్గొండ పట్టణం హెడ్ క్వార్టర్, జిల్లా హెడ్ క్వార్టర్ నడి ఒడ్డున ఉన్నటువంటి రామగిరి ఉన్నత పాఠశాల. ఈ పాఠశాల అనేది కాస్త ఈ భవనం అనేది ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. ఆర్య సమాజ్కు చెందినటువంటి ప్లేస్ కావడంతో కూడా వివాదం కొనసాగుతుంది. సొంత ప్లేస్ ఉండినట్లయితే, మాకు సొంత భవనం వచ్చినట్లయితే ఈ సమస్యలు తీరిపోతాయని చెప్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనానికి కూడా చాలా వరకు మధ్యాహ్న భోజనం ఇటీవల కాలంలో కూడా అస్వస్థకు గురి కావడం చూస్తాం జరిగింది. మధ్యాహ్న భోజనం తిని కూడా విద్యార్థులకు అస్వస్థకు గురి కావడం తీసుకుంది. ఎందుకంటే ఈ చెట్ల కిందనే మధ్యాహ్న భోజనాన్ని ఇక్కడే వండుతారు. ఒక రూమ్ కూడా లేనటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. మధ్యాహ్న భోజనం ఉండడానికి ఇదే విధమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి బోరింగ్ వాటర్ కూడా కలుషితం కావడం పట్ల కూడా విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిని కూడా మనం ఇటీవల చూస్తున్నాం. చాలా వరకు పాఠశాలలో మొత్తం కూడా అస్వస్థకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. చుట్టూ కూడా వాతావరణం, పరిశుభ్రమైనటువంటి వాతావరణం లేకపోవడం కూడా, మొత్తం చెట్లు పక్క నుంచి ఉన్న పరిసర ప్రాంతాలు కూడా లేకపోవడం చాలా వరకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. మొత్తం మనం స్కూల్ బిల్డింగ్ మనం వర్షం వస్తే మాత్రం ఇక్కడ మనం ఉంటున్నటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఈ ప్లే గ్రౌండ్ అనేది పూర్తిగా మొత్తం నీట మునుగుతుంది. పాఠశాలకు రావాల్సిన కానీ రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రౌండ్ మొత్తం పూర్తిగా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా మొత్తం రేకులు ఎక్కడికక్కడ శిథిలావస్థ, బిల్డింగ్ కూడా ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 60 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి భవనం కావడంతో కూడా అప్పటి నుంచి కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, అధికారులు స్పందించి సొంత భవనాన్ని ఏర్పాటు చేయాలని కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చూస్తున్నాం విద్యార్థులు చెప్పే అవస్థలు కూడా మనం వింటున్నాం. టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. క్లాస్ రూమ్లో మొత్తం కూడా చీకటి గదుల్లో బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా తాగడానికి నీరు కూడా లేనటువంటి పరిస్థితి. కేవలం ఒక 2-3 క్యాన్ల ద్వారా ఈ విధంగా పిల్లలకు కొనుకొచ్చి వాటర్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. స్కూల్లో వాటర్ ప్రాబ్లం, ఒక వాటర్ ట్యాంకు లాంటిది కూడా, వాటర్ ప్లాంట్ లాంటిది కూడా ఉంటే బాగుంటుందని చెప్తున్నారు. తాగడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా 3-4 క్యాన్లను తీసుకొచ్చి పిల్లలకు ఉంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. అటు క్లాస్ రూమ్లో ఉండలేక, బయటికి రాలేక, నీరు తాగలేక, ఇది చూడొచ్చు, ఇది ఒక ల్యాబ్, ఒక చీకటి గుహలా ఉన్నటువంటి ల్యాబ్ని కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎక్కడికక్కడ మొత్తం ఒక శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. పాఠశాలకి రావడానికే విద్యార్థులు భయపడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. ఒక చీకటి గుహలాగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ల్యాబ్కు సంబంధించినటువంటి రూమ్స్ని మనం చూస్తున్నాం. ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి, పెచ్చులు కూడా ఊడిపడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రభుత్వాలు మారినా, ఎంతోమంది పాలకులు మారినా కానీ ప్రభుత్వ స్కూల్లో మాత్రం పరిస్థితి మాత్రం మారడం లేదని చెప్పవచ్చు. ఏళ్ల తరబడి కూడా ఇదే పాఠశాలలో బిక్కుబిక్కుమంటూ ఎంతోమంది పేద విద్యార్థులు కూడా
విద్యను అభ్యసిస్తున్నారు. వారి యొక్క సమస్యలన్నీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. తాగడానికి నీరు లేక, బయట టాయిలెట్స్ లేక, అదేవిధంగా మధ్యాహ్న భోజనం కూడా చూడొచ్చు మనం బయటనే చెట్టు కింద ఆవరణలో వండుతూ అక్కడ బోరింగు నీళ్ళనే ఆ నీటినే వాడతారు. ఆ నీరు కలుషితమై కూడా విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికైనా వారి కనీస వసతులు ఏవైతే ఉన్నాయో కనీస వసతులు తీర్చాలని ఒక వాటర్ ప్లాంట్ లాంటిది కూడా చేపట్టాలి. కనీసం తాగడానికైనా మంచినీరు ఉండే విధంగా కూడా తమకు అందించాలని కూడా విద్యార్థులు కోరుతున్నటువంటి పరిస్థితి రామగిరి ప్రభుత్వ పాఠశాలలో కనబడుతుంది. రామగిరి హై స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మొత్తం మీద చూస్తున్నాం శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా, ఇది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది, ఏంటి మీ స్కూల్ ప్రాబ్లమ్స్? ఈ పాఠశాల 1959 నుంచి నడుస్తున్నది. వాస్తవంగా ఇది పట్టణంలో చాలా పెద్ద పాఠశాల. ప్రారంభంలో ఇక్కడ భూమి ఉన్నప్పటికీ కూడా బిల్డింగ్స్ ఆ రోజుల్లో కట్టించే పరిస్థితి లేకుండే. ఇప్పుడు భూమి దొరకట్లేదు. గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఇది ఆర్య సమాజ్ వాళ్ళకు సంబంధించినటువంటి స్థలం అండి. దీంట్లోనే మేము అద్దెకుంటున్నాం. యాక్చువల్గా గవర్నమెంట్ అద్దె చెల్లిస్తుంది మంత్లీ. 1959 నుంచి కూడా అదే పరిస్థితుల్లో నడుస్తుంది. ఎంత ఉంటుందండి అద్దె? అద్దె దాదాపుగా 20,000 ఉంటుంది సార్, నియర్ బై. అప్పటి నుంచి 1959 నుంచి అలాగే నడుస్తుంది. అంటే వర్షం వచ్చినా కానీ చాలా వరకు విద్యార్థుల పరిస్థితి, వర్షం వచ్చినప్పుడు మాకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఇవి రేకులతో నిర్మించబడ్డది, దానివల్ల కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కురుస్తుంది కూడా వాస్తవంగా. మేము కొంచెం పైన టార్పులైన అవి ఇవి వేసి ప్రొటెక్ట్ చేస్తున్నాము, అయినా కూడా అది సరిపోవట్లేదు. గవర్నమెంట్ కూడా అద్దె భవనాలకు డబ్బులు చెల్లించదు, ఇది ఎక్స్ట్రా ఖర్చుల కింద. కాబట్టి అది కొంచెం మాకు ఇబ్బందిగానే ఉంది. తరగతి గదులు కూడా కాస్త చిన్నగా ఇరుగ్గా ఉన్నాయి. ఏ తరగతిలో కూడా ఒక 20 మంది పిల్లల కంటే ఎక్కువ పట్టే పరిస్థితి లేదు. కాస్త చీకటిగానే ఉంది. ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేసి నడిపిస్తున్నాం. వాటర్ ఫెసిలిటీ కూడా ఏదైనా వాటర్ ప్లాంట్ లాంటిది? వాటర్ అనేది యాక్చువల్గా మాకు ఈ మిషన్ భగీరథ నుంచి నల్లా వస్తుంది, అది వాడుకోవడానికి సరిపోతుంది. ఇక పిల్లలకి మేమే ఎంతో కొంత అమౌంట్ కలెక్ట్ చేసి మా టీచర్స్ అంతా కూడా షేర్ చేసుకొని పిల్లలకి వాటర్ తెప్పిస్తున్నాం మేమే. ప్రస్తుతానికైతే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అయితే లేదు. భగీరథ వాటర్ వస్తుంది కానీ అది ట్యాంకులోకి వస్తుంది, అది కొంచెం అపరిశుభ్రంగా ఉంటాయి, తాగడానికి కన్వీనియంట్గా లేదు. మధ్యాహ్న భోజనం వండడానికి కూడా ఒక షెడ్ లాంటి కిచెన్ రూమ్ లాంటి చెట్ల కిందనే వండుతున్నాం సార్. ఇక్కడ మాకు రూములు ప్రొవిజన్ లేదు. ఉన్నాయే 5 రూములు, 5 తరగతులకు సరిపోతాయి. ఒక ఆఫీస్ రూమ్ ఉంది, మిగతా పెద్ద షెడ్ లోపల ఉంది కానీ దాంట్లో అంత కన్వీనియంట్గా లేదు, అది కురుస్తుంది. కాబట్టి రామగిరి హై స్కూల్ అంటే ఎంతో పేరు ప్రఖ్యాత, ఎంతో ఘన చరిత్ర ఉంది. ఎంతోమంది ఉన్నత కూడా ఇందులో చదువుకున్నవారు, ఎవరెవరు ప్రముఖులు చదువుకున్నారు? మేము వింటూ ఉంటాము, ఎందుకంటే మాకు పూర్తి స్థాయిలో తెలియదు కానీ మేము వింటూ ఉంటాము. రామకృష్ణారావు రెడ్డి గారు అని చెప్పేసి సుప్రీంకోర్టు లాయర్గా వర్క్ చేసి రిటైర్ అయ్యారు. వారు ఈ మధ్య కూడా మా పాఠశాలను విజిట్ చేయడం జరిగింది. అట్లాగే ఇంకా చాలామంది ఉన్నారండి, నాకు కరెక్ట్గా పేర్లు అయితే మండలి చైర్మన్ గారు ఉన్నారు. మా టీచర్స్లో కూడా మాతో పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడ చదువుకున్నారు చాలామంది. ఎందుకంటే నల్గొండ పట్టణంలో ప్రధానంగా ఈ బొట్టుగూడ ప్లస్ ఈ రామగిరి 2 స్కూళ్ళే ప్రధానమైన స్కూళ్ళు వెనకటి రోజుల్లో. కాబట్టి చాలామంది చదువుకున్న వాళ్ళు ఇక్కడే చదువుకున్నారు. ఇప్పుడు బొట్టుగూడకు ఈ మధ్య కాలంలోనే ప్రయత్నం చేసి సొంత బిల్డింగ్ తీసుకురావడం జరిగింది. మేము కూడా అనుకుంటున్నాము ఆర్య సమాజ్ వాళ్ళని కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి, సమాజం కోసమే వాళ్ళు పనిచేస్తుంటారు కాబట్టి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థలంలో ఎంతో కొంత స్థలాన్ని మాకు కనీసం ఒక 1000 గజాల వరకైనా ఇచ్చినట్లయితే మేము గవర్నమెంట్కి ప్రపోజల్ పంపి బిల్డింగ్ కట్టించుకోవడానికి మాకు అవకాశం కుదురుతుందని ఆశిస్తున్నాం. రైట్, చూడొచ్చు ఏళ్ల తరబడి కూడా ఇదే పాఠశాలలో మొత్తం కూడా విద్యార్థులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షానికి
కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. చాలా వరకు సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇక సొంత భవనం ఏర్పాటైతే ఆ కష్టాలన్నీ కూడా తీరుతాయి, విద్యార్థులు కూడా ఆనందం వ్యక్తం చేస్తారని కూడా స్టాఫ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 10th క్లాస్ రూమ్ లో ఉన్నాం. 10th క్లాస్ విద్యార్థులు మొత్తం కూడా 22 మెంబర్స్ వరకు కూడా స్ట్రెంత్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 10th అంటే మనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. అయినా కానీ వారి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇదే విధంగానే ఉన్నప్పటికీ కూడా ఆ విధంగానే చదువుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్లాస్ రూమ్ మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏం ప్రాబ్లమ్స్? నా పేరు మనోజ్. నేను నల్గొండ రామగిరి బాయ్స్ హై స్కూల్లో చదువుతున్నాను. మాకు ఈ స్కూల్ చాలా పురాతన కాలం నుంచి ఉందని చెప్తున్నారు. ఇక్కడ వర్షం పడితే కురవడం జరుగుతుంది. మాకు వర్షం పడ్డ రోజు క్లాసులు జరగవు కాబట్టి ఒక సొంత బిల్డింగ్ కట్టేయగలరు. నేను ఇక్కడ 6th నుంచి చదువుతున్నాను. వర్షం వచ్చినప్పుడు రేకులు కురుస్తాయి. ఇది మా సొంత బిల్డింగ్ కాదు. టాయిలెట్స్ లేవు, డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది ఉంటుంది. మాకు సొంత బిల్డింగ్ కావాలి. చూడొచ్చు, చాలా వరకు విద్యార్థులు అదే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి. వర్షం వస్తే అన్నీ కురుస్తున్నాయి, క్లాసులు మొత్తం నీళ్ళు అవుతాయి, గ్రౌండ్ మొత్తం అక్కడ నీళ్లు నిలుస్తున్నాయి. మాకు సొంత బిల్డింగ్ కావాలని. ఎండాకాలం వస్తే ఉరకపోస్తాయి, ఫ్యాన్స్ లేవు, టాయిలెట్లు, లైట్లు, డ్రింకింగ్ వాటర్లు, హ్యాండ్ వాష్ వాటర్లు, వాష్రూమ్స్లో. 8th నుంచి. చూడొచ్చు, వాళ్ళంతా కూడా 10th క్లాస్ స్టూడెంట్స్ అని చెప్పవచ్చు. 6th నుంచి కూడా 4 ఇయర్స్గా ఇదే స్కూల్లో చదువుతున్నారు. 4 ఏళ్ళుగా కూడా ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఎప్పుడైనా ఏ సీజన్ అయినా కానీ వారు ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. ఎండాకాలం మొత్తం ఉబ్బరించడం, మొత్తం కూడా గదులంతా కూడా చీకటి గదిలో ఉండే ఎండకు ఉబ్బరించడం. అదేవిధంగా వర్షాకాలం అయితే వర్షం వస్తే క్లాస్ రూమ్ మొత్తం కురవడం, తమ బుక్స్ మొత్తం కూడా తడిసిపోవడం, మొత్తం స్కూల్ కూడా బంద్ అయ్యే పరిస్థితి ఉందని చెప్తున్నారు. అదేవిధంగా వాష్రూమ్స్ లేక, డ్రింకింగ్ వాటర్స్ లేక, ప్లే గ్రౌండ్ లేక ప్రతిదీ కూడా ఎంతో సమస్య ఉంది. తమలాంటి సమస్య మేమంటే 10th క్లాస్ పూర్తి చేసుకొని త్వరలో వెళ్ళిపోబోతాం. కానీ ఇక ముందు వచ్చే విద్యార్థులకు కూడా తమలాంటి బాధలు వారికి పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా సొంత భవనాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఉన్నటువంటి సమస్యల్ని తీర్చాలని కూడా 10th విద్యార్థులు చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.